మంత్రి నిమ్మల రామానాయుడు ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు, సూపర్ అని మెచ్చుకున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. మంత్రి డ్రామాలకు ఎల్లో మీడియా కూడా సినిమా లెవెల్లో ఎలివేషన్లు ఇస్తుందని కూడా అన్నారు. ఇంకేటన్నారో ఇందాం. నమస్తే గురుగారు. వినుకొండ సొరంగం పనుల్లో మంత్రి గారు ఎంత ఘోరంగా కష్టపడుతున్నారో చూసారా? రామానాయుడు గారు పాపం బాగానే డ్రామాలు చేస్తున్నాడు. అసలు ప్రజలు నమ్ముతారంటారా ఇలాంటి డ్రామాలు? బాగానే ఉంది, అది ఒక డ్రామా, ప్రజలు నమ్ముతారు. ఇది మట్టి ఎత్తుకున్నట్టు బాగుంటుంది డ్రామా. బాగుందా? పచ్చ చొక్కా వేసుకుని తట్ట నెత్తిన పెట్టుకుని ఆ సొరంగంలోకి వెళ్తున్నట్టు ఇవన్నీ బాగానే ఉంటాయి మన డ్రామాలు చూసేవాళ్ళకి. మనలో మనమాట సార్. మీరు ఆయనలో చేయగలరా డ్రామా? నేను కూడా చేయగలను, కానీ అది ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ చేయడం కూడా ఒక ఆర్టే సార్. డ్రామాలు చేయటం వల్ల ప్రాజెక్టులు పూర్తి అవ్వవు. మరి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఏటి చేయాలంటారు? ఈ డ్రామాలు కొద్దిగా ఆపమని నేను కోరుకుంటున్నాను. ఎందుకు ఆపుతారు సార్? వాళ్ళు ఆపరు. లేదు, మా ఇష్టం అండి. మా ఈనాడు ఉంది, మా ఆంధ్రజ్యోతి ఉంది, మా TV5 ఉంది, మా ABN ఉంది, మా ఈటీవీ ఉంది. అన్నిట్లోనూ మా డ్రామాలన్నీ కూడా రోజు చక్కగా స్టోరీలు వేసుకుంటారంటే వేసుకోండి, మాకేం అభ్యంతరం. దరువు వేయటానికి ఎలాగూ ఎల్లో మీడియా ఉండనే ఉంది కదా, చూసుకోనేమండి. పబ్లిక్ ఆల్సో వాట్స్ దట్ అతి